చేస్తూ సెకండరీగా మాట్లాడతారు. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిలో గత 2 రోజుల క్రితం ఇక్కడ రోగులు వస్తున్నటువంటి స్కానింగ్ అవసరాల నిమిత్తం బయట ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పంపిస్తూ బయట స్కానింగ్ సెంటర్ల యజమానులు ఇస్తున్నటువంటి చిల్లర్లకు తకృతి పడుతున్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు జాయిట్యూస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగేటటువంటి తతంగాలంతా కూడా, అవినీతినంతా కూడా ఇక్కడ పత్రికలు వచ్చి చిత్రీకరణ చేసి సమాజానికి తెలియజేస్తూ ఉంటే వాళ్ళు పెద్ద నేరం చేశారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు మీరు లోపల రావడానికి వీలు లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ మై హాస్పిటల్ అంటూ వారిపైన కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలోనే ప్రభుత్వ డాక్టర్లు బయట చిల్లర్లకు ఆశపడతా ఉన్నారే, వారిపైన ఏమి యాక్షన్ తీసుకుంటారో చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజల పక్షాన నిలబడి పత్రికలు ప్రశ్నిస్తూ ఉంటే మాలాంటి ప్రజా సంఘాలు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని పట్టవేళ చేస్తూ ఉంటే మా పైన కేసులు పెడతారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు వీలైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టండి. చిన్న చిన్న కేసులను రెఫర్ చేస్తూ ఉన్నారు. ప్రమాదవశాత్తు ఇక్కడ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరిగితే 108లు అందుబాటులో లేవు. వాటిపైన మీరు చర్యలు తీసుకోండి. ఎవరైతే చిన్న చిన్న కేసులను రెఫర్ చేస్తూ ఉన్నారో ఆ డాక్టర్ల పైన చర్యలు తీసుకోండి. అంతేగాని ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపైన విలేకరులను బెదిరిస్తే సహించేది లేదని చెప్పి యాయిటూసీ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఆసుపత్రి వద్ద ఆందోళన కూడా చేయడానికి ఏమాత్రం వెనుకడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.